ఇప్పుడు బౌద్ధం అనగానే మళ్ళీ ఈ ధర్మం నుంచి వచ్చినటువంటి బౌద్ధం అంటున్నారు కదా, అసలు బౌద్ధం అనేది పూర్తిగా వేరు, హిందుత్వం వేరు, హిందుత్వానికి వ్యతిరేకంగా బౌద్ధం అనేది బయటకు వచ్చింది. అండ్ అట్ ద సేమ్ టైం బౌద్ధ వ్యతిరేకంగా అని బుద్ధుడు కూడా చెప్పలేదు. ఒక ప్రశ్న సార్, ఇది అయిపోయిన తర్వాత మీరు చెప్పాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా మంది అంటే యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు, కొంతమంది వీడియోలు అంటే సెల్ ఫోన్లు పట్టుకొని ప్రతి దేవాలయం దగ్గరికి వెళ్ళి, అది రామాలయం కావచ్చు, శివాలయం కావచ్చు, ఇక్కడ ఇది బౌద్ధాలయం, దీన్ని మీరు వచ్చేసి లాక్కున్నారు, అది చేశారు, ఇది చేశారని మాట్లాడుతున్నారు. వీటన్నిటికీ ఒక సమాధానం కావాలి. నేను ఒక్కటే సమాధానం చెప్పి, ఇప్పుడు బాబ్రీ మసీదు, రామాలయం కూల్చి మనం వాళ్ళు మసీదు కట్టారు అనేది నిరూపించాం కదా. ఎస్, నిరూపించాం మనం ఖచ్చితంగా, సందేహం లేకుండా. వీళ్ళు ఏ దేవాలయాన్ని, బౌద్ధారామాన్ని కూల్చి దేవాలయం కట్టారని అంటున్నారో అది నిరూపించమనండి. ఎనఫ్, మనం చేసాం కదా ఇక్కడ. అవును, మనం నిరూపించి మన ఆలయాన్ని, మనం ఆ స్థలాన్ని మనం తీసుకొని మనం ఆలయం నిర్మించుకున్నాం. అవునా కదా? అవును. ఈడు ఎవడైతే క్లెయిమ్ చేస్తున్నాడో కోర్టుకు బొమ్మను ఆధారాలు చూపించమను. కోర్టు అడిగితే అపాయింట్ చేస్తుంది కదా, ఇది కమిషన్ అపాయింట్ చేస్తుంది. అండ్ వీళ్ళందరూ పురాతత్వ శాస్త్రవేత్తలు పరిశోధించవచ్చుగా, పరిశోధించమను.